మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ చెమటను దారపోసి మీ భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి ఈ జిల్లాలో 14 సీట్లుంటే 12 మంది ఎమ్మెల్యేలను గెలిపించడం ద్వారా మీ ఆశీర్వాదంతో ఈ పాలమూరు బిడ్డ తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిండు. మిత్రులారా, 70 సంవత్సరాల క్రితం ఆనాడు ఏర్పడ్డ హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మన పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ 70 సంవత్సరాల తర్వాత ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డకు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. అది ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, ప్రత్యేక తెలంగాణ కావచ్చు, ఉద్దండులు మేధావులు ఈ జిల్లాలో పుట్టినా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఏ రోజు అవకాశం రాలే. ఆనాడు 2001లో చిన్నారెడ్డి గారు మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమం 2004లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. వారికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే గౌరవం రాలే. ఉత్తమ పార్లమెంటేరియన్, మేధావి, నీతికి నిజాయితీకి మారు పేరు జైపాల్ రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన వారికి అవకాశం రాలే. మల్లు అనంతరాములు గారు, మల్లికార్జున్ గౌడ్ గారు, మహేంద్రనాథ్ గారు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎవరికి అవకాశం రాలే. మరి ఇవాళ మిత్రులారా, నేను అడుగుతున్న మా యువకుల్ని, నేను అడుగుతున్న మా సోదరులని, నేను అడుగుతున్న మా అక్కలను, మా పెద్దమ్మలను, మీ బిడ్డ ఒక్కసారి తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ ముఖ్యమంత్రి అయి 150 రోజులు కాలేదు. ఇవాళ కాకుల్లాగా గద్దల్లాగా నువ్వు దిగిపో, నీ కడుపులో ఒడుస్తావు, నీ ఈపులో ఒడుస్తామని కత్తులు తీసుకొని బయలుదేరి కొంతమంది ఢిల్లీ నుంచి భుజాల మీద గొడ్డలు వేసుకొని బయలుదేరిను. ఈ రాష్ట్రానికి పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండొద్దు, ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు దుర్మార్గులు అయి ఉండొచ్చు, వాళ్ళకు పాలమూరు జిల్లా మీద కక్ష ఉండొచ్చు, వాళ్ళకు కోపం ఉండొచ్చు. మరి ఇవాళ ఈ జిల్లాలో ఉన్న వాళ్ళు మొదటిసారి మన జిల్లాకు అవకాశం వచ్చినప్పుడు పార్టీలకు, రాజకీయాలకు, ఎజెండాలకు, జెండాలకు అతీతంగా అండగా నిలబడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది. అట్లా కాకుండా శత్రువు పంచన చేరి ఇవాళ మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు.